యుఎస్ మిలిటరీ వాళ్ళు వెనుజులా బోట్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఆ బోట్స్ వస్తుంటే 3 సార్లు వాళ్ళ మీద డెడ్లీ లేతల్ స్ట్రైక్స్ చేశారు, కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద పీపుల్. దాంట్లో ఉన్న వాళ్ళందరినీ చనిపోయారు అనమాట. అయితే సెప్టెంబర్ 12న 15న ఇలా చేశారు. 11 మెంబర్స్ ఒకసారి, ముగ్గురు ఒకసారి ఇట్లాగా. వీళ్ళ ఏమంటున్నారంటే వాళ్ళు దాంట్లో డ్రగ్స్ అండ్ ఒక ముఠా, లైక్ వాళ్ళు డ్రగ్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు, అందుకు మేము చంపేసాము అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ వాటర్స్ లో అలా స్ట్రైక్స్ చేయాలంటే ఆ కంట్రీ వాళ్ళకి చెప్పాలి, లైక్ యుఎన్ చార్టర్ 24A అనుకుంటా, దాని కింద ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉన్న వేరే కంట్రీ వాళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు, వార్లో లేనప్పుడు చేయకూడదు. సో ఇది చేశారు. అది ఈ ఇంటర్నేషనల్ చార్టర్ లా ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తున్నట్టు. అండ్ వీళ్ళు ఏంటంటే మా కంట్రీ సార్వభౌమత్వం కోసం అని చెప్పి వీళ్ళు పేలుస్తున్నారు, మా కంట్రీ పాడైపోతుంది అని చెప్పి డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసి మా దేశం డెవలప్ అవ్వట్లేదు, లైక్ డెవలప్ కాదు కానీ ఎక్కువ మంది డ్రగ్స్ పాలవుతున్నారు అని చెప్పి అమెరికా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. వెనుజులా వాళ్ళేమో మేము ఆల్రెడీ చెక్ చేసాం, అందులో డ్రగ్స్ కాదు, అదే విధంగా ఈ మీరు ఏదైతే చెప్తున్నారో ఈ ముఠా వాళ్ళు కూడా లేరు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఒకవేళ ఉండుంటే వై డోంట్ యూ అరెస్ట్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ లేతల్ స్ట్రైక్స్ అమాంగ్ దెమ్ అని చెప్పి కూడా వెనుజులా వాళ్ళు అంటున్నారు. అయితే జేడి వ్యాన్స్ ఉన్నాడు కదా, ఇతను ఒక ర్యాలీలో చెప్తా ఏంటంటే ఆ, ట్రంప్ చాలా మంచి పని చేశాడు, ఐ లైక్ కామెడీ చేస్తూ నేను ఆ ఏరియాలో ఫిషింగ్ అయితే వెళ్ళను అని చెప్పి నవ్వుతున్నాడు. ఆ టైంకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో నవ్వారు, కానీ లేటర్ ఆన్లైన్ లో చాలా పుష్ బ్యాక్ వచ్చింది, అదే విధంగా క్రిటిసిజం కూడా వచ్చింది, బ్యాక్లాషెస్ బాగా వచ్చినాయి. ఎందుకంటే అలా ఆల్రెడీ చచ్చిపోయారు 20 మంది దాకా దగ్గర దగ్గర, వాళ్ళ మీద ఇలా కామెడీ చేస్తారా, అండ్ ఎందుకు చంపారో కూడా తెలియదు, అండ్ కాంగ్రెషియల్ అప్రూవల్ కూడా లేదు వీళ్ళకి అక్కడ. ఈ అండ్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండింగ్ కి, అదే విధంగా వార్ కి, లైక్ కీపింగ్ అమెరికా అట్ వార్ కింద చేస్తున్నారు, అన్ని దేశాల మీద యుద్ధానికి వెళ్తున్నారు అంటున్నారు. వీళ్ళు మాత్రము వీళ్ళ కంట్రీ మీదకి, వీళ్ళ కంట్రీకి ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉందో ఎటువంటి యూనో ఆ కంట్రీలో అటాక్స్ ఏం జరగకుండానే డ్రగ్స్ వస్తున్నాయని చెప్పే అది రైటో రాంగో తెలియకుండా పేల్చేస్తారు. మనం మాత్రం మన దేశంలో మాత్రము టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మనం ఆపరేషన్ సింధూర్ ఇలా చేసినా కానీ, లేకపోతే వేరే స్ట్రైక్స్ ఏమన్నా చేసినా కానీ మనని క్వశ్చన్ చేస్తారు, ఈ యుఎన్ వాళ్ళు వచ్చేస్తారు. మనం ఆబ్వియస్లీ దానికి రిటాలియేషన్ కింద మనము మన వాటర్ని మనం ఆపుకుంటే యుఎన్ వీళ్ళు కోర్టు ఏం చెప్తుంది, వాటర్ పంపించాలంట మనము ఈ చీనాబు ఇవన్నీ దొబ్బే అని చెప్పేసాము. ఇవేమి జరగవు కూడా. ఏ కంట్రీ ఆ కంట్రీని జాగ్రత్త చూసుకోవాలి, అది కరెక్టే, తప్పు లేదు. సో మనము మనం చూసుకుంటాం, వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకూడదు, మనం మాత్రం మనం చూసుకుంటే వీళ్ళు వచ్చేసి పెద్ద మనిషి నేను అని చెప్తాడు. ఇతనికి మళ్ళా యుఎన్ పీస్ ప్రైజ్ కావాలంట, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంట. ఎలాగా వీళ్ళు మాత్రము ఎన్ని దేశాలతో మాట, లైక్ ఇండియా ట్రై టు డీల్ బైలిటరల్లీ విత్ ఎ వర్డ్ ఫస్ట్, కుదరని ఎడల యుద్ధంలో దిగుతుంది. ఎప్పుడైతే మన మీదకి వస్తున్నారో మనం డిఫెండింగే ఉంటాం ఫస్ట్, మాటతోనే, లైక్ విత్ డైలాగ్. నరేంద్ర మోదీ చెప్పిందే మనకి ఓల్డ్ పాతప్పటి నుంచి జరుగుతుంది, డైలాగ్ తోనే మనకి డిస్కషన్ అవుతుంది, డైలాగ్ తోనే మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటాము. సో ఇది వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఇండియా ఏంటంటే వాళ్ళ కంట్రీని వాళ్ళు ఎలా అయితే కాపాడుకుంటారో వీ ఆల్సో హ్యావ్, లైక్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ దట్ రైట్, అండ్ ఇండియా ఈజ్ ఆల్సో యూజింగ్ దట్ రైట్, అండ్ మన దేశాన్ని కాపాడుకుంటున్నాం అంతే. సో లెట్స్ సి, లైక్ వెనుజులా మీద ఆల్రెడీ వెనుజులా పిఎంని హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కారణాలు చూపిస్తే ఆల్ ద రీజన్స్ అండ్ ప్రూఫ్స్ పెద్ద అమౌంటే ట్రంప్ ఇచ్చేశారు, లైక్ పబ్లిష్ చేశారు. సో మేబీ దీస్ ఆర్ ఆల్ ద స్టార్టింగ్ స్టెప్స్ టు అనెక్స్ వెనుజులా. ఏమో అది కూడా చెప్పలేము, ఏమన్నా అక్కడ ఇవి ఉన్నాయేమో వెనుజులాలో, లైక్ లైక్ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏమన్నా, క్రూడ్ ఆయిల్ ఇట్లాంటివి ఏమన్నా, రేర్ ఎర్త్ మెటల్స్ ఇలాంటివి ఉన్నాయిగా. స్టెప్స్ అలాగే చేస్తారు కదా, గడాఫీని చంపేశారు, సద్దాం హుస్సేన్ చంపేశారు, ఇలాగే వాళ్ళకి కావాల్సింది తీసుకుంటాం కోసం అని చెప్పి మేబీ వెనుజులాను కూడా అలాగే చేస్తున్నారేమో. దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా. ఇవన్నీ బేబీ స్టెప్స్ కావచ్చు, స్టార్టింగ్ స్టెప్స్ కావచ్చు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద లాంగర్ పిక్చర్ అండ్ హౌ అమెరికా గోనా మ్యానిపులేట్ వరల్డ్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్స్.